హాయ్ గైస్, ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 268 అనేది డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే మిస్సింగ్ ఏ నెంబర్. మనకు ఒక అరే ఇస్తాడు. అరేలో ఎలిమెంట్స్ అనేవి 0 నుంచి వెళ్ళి n వరకు ఉంటాయి అన్నట్టు, అంటే పాజిటివ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు. ఏంటి 1 0 1 3 అని ఇచ్చాడు. మనకి ఇందులో మిస్ అయింది ఏంటి, 2 అనే ఎలిమెంట్ మిస్ అయింది. ఆ ఎలిమెంట్ని మనం ఫైండ్ చేయాలి కోడ్ రాసి. అది ఇప్పుడు ఎలానో చెక్ చేద్దాం. లైక్ నాకు ఇంటీజర్ వాల్యూ ప్రింట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇంట్ అని ఇచ్చుకున్నాను రిటర్న్ టైపు. ఆ మిస్సింగ్ నేను ఆర్ఎస్ని పంపించుకుంటున్నాను ఆ ఫంక్షన్లోకి. ఇంట్ n ఈక్వల్ టు నేమ్స్ డాట్ లెంత్. ఈ అరే యొక్క లెంత్ నేను ఫైండ్ చేస్తున్నా. నేమ్స్ డాట్ లెంత్ అంటే అదన్నమాట. ఎక్స్పెక్టెడ్ సమ్ అని అంటే ఇది ఫార్ములా అన్నమాట. మొత్తం ఈ ఎక్స్పెక్టెడ్ సమ్కి ఇది ఫార్ములా n ఇంటూ n+1/2. ఇది చేస్తే ఏమొస్తుందని అంటే లైక్ n అంటే ఎంత, మనకు లెంత్ 3 + 1 / 2 చేస్తే మనకు 6. అంటే ఎలా అని అంటే లైక్ 1 + 2 + 3 + 0 నుంచి వెళ్ళిగా మొత్తం ఎంత 6. ఇది ఎక్స్పెక్టెడ్ సమ్ అన్నమాట. అండ్ ఇదేమో యాక్చువల్ సమ్. ఇప్పుడు చెక్ చేసుకుందాం. నేను ఇక్కడ యాక్చువల్ సమ్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనకు తెలియదుగా ఎంతనో అరే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో. నేను ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తూ వెళ్తున్నా. ఫస్ట్ ఏమవుతుంది, 3 అవుతుంది. యాక్చువల్ సమ్ ఎంత, 0 + 3. అప్పుడు యాక్చువల్ సమ్ = 3 అవుతుంది. మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఏంటి 0. కాబట్టి యాక్చువల్ సమ్ ఎంత, 3 + 0 అవుతుంది. అంటే మళ్ళీ 3 అవుతుంది. అండ్ నెక్స్ట్ అలా అవుతుంది. అలా ఇప్పుడు యాక్చువల్ సమ్ ఎంత, 4 వస్తుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిది, మిస్సింగ్. కాబట్టి మనం రిటర్న్ ఏం చేస్తున్నాం, ఎక్స్పెక్టెడ్ సమ్ మైనస్ యాక్చువల్ సమ్. ఎక్స్పెక్టెడ్ సమ్ ఎంత మనకు 6. యాక్చువల్ సమ్ ఎంత మనకు వచ్చింది 4. 6 - 4 ఎంత, 2. మనకి ఇక్కడ మిస్సింగ్ ఎలిమెంట్ ఎంత, 2నేగా. సో ఇలాగే ఫైండ్ చేయడం.